రైట్, లెట్స్ సీ ప్రాఫిట్ అండ్ లాస్ ఎగ్జామ్ జరిగింది మనకు. దాని మీద క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాము. స్టూడెంట్స్, మనం 30 MCQs ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాం, అందరికీ తెలుసు. దానిలో భాగంగా మనకు 4th ఎగ్జామ్ జరిగింది, అది ప్రాఫిట్ అండ్ లాస్. రైట్, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ బైస్ ఏ సైకిల్ ఫర్ 1400. ఏ మ్యాన్ బైస్ ఏ సైకిల్ ఫర్ 1400 and sells it a loss of 15%. What is the selling price of the bicycle అన్నాడు. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు 15% లాస్ అంటున్నాడు కదా. 15% కెన్ బి రిటర్న్ యాజ్ 15% మనం ఎలా రాయొచ్చు, 3/20 కదా, 3/20. సో లాస్ అంటున్నాడు కాబట్టి మైనస్ చేద్దాం. అప్పుడు ఈ కిందిది కాస్ట్ ప్రైస్ కదా, ఇది లాస్ కదా. అంటే చూడండి, కాస్ట్ ప్రైస్ మనకి ఎంత ఉంది మా, ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 20 ఉంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత, ఇది లాస్ అన్నాడు కాబట్టి లాస్ అంటే మన సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉండాలి కదా. అంటే ఎంత ఉంటుంది అప్పుడు, 17 ఉంటుంది కదా. యాక్చువల్లీ మనకి ఏమి ఇచ్చాడు, ఏ మ్యాన్ బైస్ ఏ సైకిల్ ఫర్ 1400. ఓకేనా, 1400 ఎంత కొంటాడంట, 1400 కొంటాడంట. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, సెల్లింగ్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. 20 అనేది 1400 అయినప్పుడు 20 అనేది 1400 అయితే వాట్ ఈజ్ 17? ఓకే, అంతే కదా. 20 parts ఈజ్ 1400 అంటే ఇట్ ఈజ్ ఇంటూ 70. అలాగే ఇక్కడ ఇంటూ 70 ఎంత అవుతుంది, 17 7s are 119, దట్ ఈజ్ 1190. వాట్ ఈజ్ ఆన్సర్, 1190. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A milkman brought 70 liters of milk for 630 and added 5 liters of water. If he sells it at 9 per liter, his profit percentage అంటున్నాడు. రైట్, సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా. ఏమంటున్నాడంటే, ఒక పాలమ్మాయి అతను ఏం చేశాడంటే, బ్రాట్ 70 liters for 630. బ్రాట్ 70 liters for 630 అంటే ఇప్పుడు ఒక లీటర్కి ఎంత అవుతుంది చెప్పండి, ఒక లీటర్స్కి ఎన్ని రూపీస్ అవుతాయి, 630/70 అంటే మనకి ఎంత అవుతుంది, 9 రూపీస్ పర్ లీటర్. నెక్స్ట్ వాడు ఏం చేశాడు, యాడెడ్ 5 liters ఆఫ్ వాటర్. అంటే ఈ 70 లీటర్స్కి వాడు ఏం చేశాడు, 70 లీటర్స్కి 5 liters యాడ్ చేశాడు. అప్పుడు ఎంత అవుతుంది, 75 liters అవుతాయి. ఈ 75 లీటర్స్ని ఒక్కో లీటర్కి ఎంత కమ్ముతున్నాడు, 9 రూపీస్కి అమ్ముతున్నాడు. అంటే 75 into 9, 75 into 9 ఎంతమ్మా మనకు, 655. సో 675. ఓకే, 675. రైట్, సో ఇక్కడ చూడండి, వాడు ఎంత కొన్నాడు మా, యాక్చువల్లీ ఎంత కొన్నాడు, 630 రూపాయలకు కొన్నాడు. ఎంత అమ్ముతున్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకి 675. ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని, వానికి వచ్చిన ప్రాఫిట్ కనుక్కోమంటున్నాడు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్, ద డిఫరెన్స్ ఈజ్ 45 బై, మనం ప్రాఫిట్ దేని మీద కనుక్కుంటాము, కాస్ట్ ప్రైస్ మీద కనుక్కుంటాము. కాస్ట్ ప్రైస్ ఎంత, 630 into 100. ఓకే, సో 9 5s are 45, 9 7s are 63 అంటే 70. 0 క్యాన్సల్. అప్పుడు ఎంత, 50/7. సో 50/7 ఎంత, 7 1/7%. వాట్ ఈస్ ఆన్సర్, 7 1/7%. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ విచ్ ఈస్ ద బెస్ట్ ట్రాన్సాక్షన్ అంటున్నాడు. విచ్ ఈస్ ద బెస్ట్ ట్రాన్సాక్షన్ అంటున్నాడు. చూడండి, ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత ఇచ్చాడు, 36, ప్రాఫిట్ ఎంత, 17. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది, కాస్ట్ ప్రైస్ 36 ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎంత, అప్పుడు ప్రాఫిట్ 17 ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఎంత మనకు 53 అవుతుంది. అంటే చూడండి, 53/36 into 100 బెస్ట్ ట్రాన్సాక్షన్ అడుగుతున్నాడు కదా. సో ఇది ఎంతమ్మా, ఇది 9s, ఇది 25s. ఓకే, సో దీన్ని 63 అనుకుందాం కొద్దిసేపు, అంటే 7 9s ఎంత వస్తుంది అప్పుడు మనకు
53 బై అంతేనా 53/36 ఇంటూ 100, లేకపోతే డైరెక్ట్ చేసేద్దాం దీన్ని. సో 53/36, సో 18×54, 18×2 36, ఓకే 3/2. సో దిస్ ఈజ్ 1.5%. అంతేనా? ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటున్నాడు? 1.5%. రైట్. సో ఇలాగే అన్నీ చేసుకుంటూ వెళ్ళండి, టైం వేస్ట్ అవుతుంది. సో సరే, ఇలా కాకుండా లాజిక్ కూడా చెప్తాను చూడండి. ఓకే, లాజిక్ చెప్తాను చూడండి. రైట్, ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మా? ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 19. ఇక్కడ డిఫరెన్స్ ఎంతమ్మా? ఇక్కడ డిఫరెన్స్ ఎంత? అరౌండ్ 50 అంటే 26. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 31. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 31. ఓకే, లాజిక్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ డిఫరెన్స్ కామన్ ఉన్నాయి. ఓకే, సో ఈ డిఫరెన్స్ కామన్ ఉన్నాయి. డినామినేటర్లో ఏది ఎక్కువ ఉంది? డినామినేటర్లో ఇది ఎక్కువ ఉంది. లాజిక్తో ఆలోచించండి. డినామినేటర్లో ఇది ఎక్కువ ఉంది కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఇది అవుతుంది. రెండు ఈక్వల్ ఉన్నాయి ఇక్కడ. కావాలంటే మీరు చెక్ చేసి చూడండి. రైట్, టైం వేస్ట్ కాకుండా చెప్తున్నాను. సింపుల్గా చేయాలంటే చెప్పాను ఆల్రెడీ, అర్థమైంది కదా? రైట్. సో డినామినేటర్లో ఇది ఎక్కువ ఉంది కాబట్టి 60 ఉంది కాబట్టి లాజిక్ అప్లై చేస్తే ఇది రెండు డిఫరెన్సెస్ సేమ్ ఉన్నాయి, కానీ ఇందులో డినామినేటర్లో ఏది ఎక్కువ ఉంది? 60 ఉంది. ఓకేనా? అర్థమైందా? అలా కాకుండా సార్ దీన్ని ఇంకో విధంగా ఎలా చేయాలంటే, దీన్ని ఇప్పుడు ప్రాఫిట్ 30 అనుకోండి, ప్రాఫిట్ 30 అనుకోండి. సో దీన్ని 20, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 19 ఉంది, ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 19 ఉంది, దీన్ని 20 అనుకోండి. ఇక్కడ 50 ఉంది, దీన్ని 20 ఎంత ఉంది? 25 అనుకోండి. ఇక్కడ 36 ఉంది, ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 18 అనుకోండి. అర్థమైందా? మళ్ళీ వాడు ఏం కనుక్కోమంటున్నాడు? ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కోమంటున్నాడు. రైట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ప్రాఫిట్లో బెస్ట్ ట్రాన్సాక్షన్ ఏది అంటున్నాడు? బెస్ట్ ట్రాన్సాక్షన్ చెప్పండి. ఇందులో ఏది బెస్ట్ ట్రాన్సాక్షన్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుందాం, 4th తీసుకుందాం. సో మనకు ప్రాఫిట్ ఎంత? 30, కాస్ట్ ప్రైస్ ఎంత? 60 ఇంటూ 100, అప్పుడు ఎంత అవుతుంది? 50% వస్తుంది. ఓకేనా? ఈ విధంగా అన్నీ చేయొచ్చు. నెక్స్ట్ వన్, Krishnan brought a camera and paid 20% less than its original price. He sold it at 40% profit on the price he had paid. Then the percentage of profit earned by Krishnan on the original price was అంటున్నాడు. చూడండి మా, కృష్ణన్ ఏం చేసినా అంటే ఒరిజినల్ ప్రైస్, సో ఒరిజినల్ ప్రైస్ నేను 100 తీసుకుంటున్నాను. వీడు ఏం చేశాడు? 20% లెస్ అంటే డిస్కౌంట్ ఇచ్చాడు అనుకోని, తెలిసిన అనుకోనికి వాడికి ఏం చేశాడంటే ఒరిజినల్ ప్రైస్ కంటే 20% డిస్కౌంట్ ఇస్తున్నాడు, అంటే తక్కువ. అప్పుడు ఇది ఏమవుతుంది? 80 అవుతుంది కదా. హీ సోల్డ్ ఇట్ 40% ప్రాఫిట్ ఆన్ ద ప్రైస్ హీ హ్యాడ్ పేడ్. యాక్చువల్లీ ఎంత పే చేశాడు? ఇది యాక్చువల్ ఎంత పే చేశాడు? 80 పే చేశాడు. 80 మీద 40% ఎక్కువ పే చేస్తున్నాడు. ఎంత ఎక్కువ పే చేస్తున్నాడు? 40% ఎక్కువ. అంటే దీని మీద 40, 80లో 40% ఎంత? 80లో 50% ఎంత? 40. 80లో 40% ఎంత? 32 కదా. రైట్, 32. సో ఇప్పుడు యాక్చువల్గా 40% ఎక్కువ పే చేశాడంటే 32 కాబట్టి మనకి ఎంత అవుతుంది? 80 + 32 ఎంత అవుతుంది? 112 అవుతుంది కదా. సో యాక్చువల్ ప్రైస్ ఎంత? 100. వీడు ఎంత కమ్మాడు? 112 కమ్మాడు. ఈ మధ్యలో డిఫరెన్స్ ఎంత? 12%. ఈ 12% అనేది వాని ప్రాఫిట్ కదా, అంతే కదా. 12% అనేది ప్రాఫిట్. వాడు ఏమంటున్నాడు? ద పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఎర్నడ్ బై కృష్ణన్ ఆన్ ద ఒరిజినల్ ప్రైస్ వాజ్. ఒరిజినల్ ప్రైస్ ఎంత? 100. వానికి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 12% వచ్చింది. ఓకేనా? వాట్ ఈస్ ద ఆన్సర్? 12%. నెక్స్ట్, ఇఫ్ బుక్స్ బ్రాట్ ఎట్ ద ప్రైస్ ఆఫ్ 150 to 300. ఒక బుక్స్ అంట మినిమం ప్రైస్ ఎంత ఉంది? 150. అదే మ్యాక్సిమం ప్రైస్ ఎంత ఉందంటే ఇక్కడ 300. వీడెవడు కొన్నాడు అన్నట్టు, సిపి కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ ఏమంటున్నాడు? అండ్ ఆర్ సోల్డ్ ఎట్ ద ప్రైస్ ఆఫ్ రేంజింగ్ ఫ్రమ్ 250 to, మినిమం ఎంత? 250, మ్యాక్సిమం ఎంత? 350 కదా. రైట్, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ ప్రాఫిట్ మైట్ బీ ఇన్ ద సెల్లింగ్ 15 బుక్స్ అన్నాడు. ఓకేనా? సెల్లింగ్
15 బుక్స్ మ్యాక్సిమం ప్రైస్ అంటున్నాడు. రైట్, ఇది చూడండి అమ్మా, ఇది మినిమం కదా. చూడండి ఇక్కడ చూడండి, ఇవి 150 బుక్స్, ఇది బుక్స్ ప్రైస్ కాదు, బుక్స్ ఇది. ఓకేనా, ఇక్కడ కూడా మ్యాక్సిమం ఎన్ని బుక్స్ ఉన్నాయి? 350. ఇక్కడ చూడండి, ఇక్కడ మినిమము 150 బుక్స్ ఉన్నాయి, ఇక్కడ మ్యాక్సిమము 350 బుక్స్ ఉన్నాయి కదా, అంటే రూపీస్ ఇవి. ఓకేనా, సో ఇక్కడ 150 రూపీస్, ఇక్కడ 350 రూపీస్. వీనికి ప్రాఫిట్ ఎంత? నేను 150 రూపీస్ కొని 350 రూపీస్కి అమ్ముతున్నా అంటే వాట్ ఈస్ ద ప్రాఫిట్? ప్రాఫిట్ ఈజ్ 200 పర్ బుక్ ఎంత? ప్రాఫిట్ ఈజ్ 200. వాడు ఏమంటున్నాడు? 15 బుక్స్ అమ్మితే ఎంత ప్రాఫిట్ అంటున్నాడు. అర్థమైందా? నాకు 150 రూపీస్ కొని మ్యాక్సిమం, ఇక్కడ ఏమంటున్నాడు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, వాట్ ఈజ్ ద గ్రేటెస్ట్ పాసిబుల్ అంటున్నాడు. గ్రేటెస్ట్ పాసిబుల్ అంటే మనము 150 బుక్స్ నేను కొన్నాను, ఎన్ని బుక్స్ అమ్ముతున్నాను? అంటే లార్జెస్ట్ బుక్స్ని అమ్మేటి ఎన్ని? ఇక్కడ 350. వాటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? 200. ఆ 200 బుక్స్ 200 రూపీస్ ప్రాఫిట్ అన్నట్టు మనకి. ఓకేనా, ఆ 200 రూపీస్ ప్రాఫిట్. వాడు ఎన్ని బుక్స్ అమ్ముతున్నాడు? 15 బుక్స్ అమ్ముతున్నాడు. అంటే 200 × 15 ఎంత? వాడి ప్రాఫిట్ ఎంత? 3000 రూపీస్. వాట్ ఈస్ ద ప్రాఫిట్? 3000 రూపీస్. గ్రేటెస్ట్ అన్నాడు కాబట్టి అది తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ వన్, నెక్స్ట్ క్వశ్చన్. ఏ మర్చెంట్ పర్చేజెస్ ఏ వ్రిస్ట్ వాచ్ ఫర్ 450 fixes its list price in such a way that after allowing a discount of 10%, he earns a profit of 20%. Then the list price of the watch is. Actually ఇది తీసుకోకండి. ఓకేనా, దీన్ని తీసుకోకండి. దీన్ని తీసుకోకుండా ఎట్లా చేద్దాం చూడండి. ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్ అప్లై చేద్దాం. ఇనిషియల్ లేటర్ కాన్సెప్ట్ అప్లై చేద్దాం. చూడండి, ఇక్కడ వాడు ఎంత డిస్కౌంట్ ఇస్తున్నాడు? 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు. దేని మీద? మార్కెట్ ప్రైస్ మీద. ద లిస్ట్ ప్రైస్ అంటే మార్కెట్ ప్రైస్ అన్నట్టు. ఓకేనా, దీనికి ఇంకో రేషియో మెథడ్ చెప్తారు. దీని చూడండి, ఈజీ అది. రేషియో మెథడ్ అనేది చాలా ఈజీ. ఎన్ని ప్రాబ్లమ్స్ కంటే అన్ని ప్రాబ్లమ్స్కి అప్లై చేయొచ్చు. ఓకే, నౌ సీ హియర్. ఇప్పుడు మనకు ప్రాఫిట్ అనేది దేని మీద కనుక్కుంటాము? కాస్ట్ ప్రైస్ మీద కనుక్కుంటాము. అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి ఒక రిలేషన్ ఉంటుంది. ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్ ఎంఆర్పి మీద మనము డిస్కౌంట్ ఇచ్చినట్టయితే ఇట్ విల్ బికమ్ సెల్లింగ్ ప్రైస్. అంతే కదా, ఒక బుక్ మీద 200 ఉందనుకోండి, వాడు 10% డిస్కౌంట్ ఇస్తే అది 180కి వస్తుంది. మనకు 180కి వస్తుంది. అంటే వాడు ఏం చేస్తున్నాడు? ఎంతకు అమ్ముతున్నాడు? 180కి అమ్ముతున్నాడు. అది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది కదా. సో సెల్లింగ్ ప్రైస్. ఓకేనా, ఇక జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్, కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ వచ్చినా లాస్ రావాలని కనుక్కోవాలన్నా మనకు సెల్లింగ్ ప్రైస్ తెలవాలి. అలాగే మార్కెట్ ప్రైస్ మీద ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మనకేమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. చూడండి, ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఇస్తే మనకు సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ ఆర్ లాస్ వస్తే అది సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. అంటే చూడండి, మనకి ఎంఆర్పి ఇస్తే డిస్కౌంట్ తీసుకుంటే సెల్లింగ్ ప్రైసు, కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ ఆర్ లాస్ చేస్తే సెల్లింగ్ ప్రైస్. అంటే అందుకే ఇది మధ్యలో పెట్టాను, సింపుల్ రేషియో ప్రపోర్షన్స్. రైట్, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? ద డిస్కౌంట్ 10% ఇచ్చాడు. 10% కెన్ బి రిటర్న్ యాజ్ 1/10. డిస్కౌంట్ కాబట్టి ఏమవుతుంది? అది 9 రూపీస్కి వస్తుంది. అంతే కదా. మార్కెట్ ప్రైస్ ఎంత? 10. ఎంతకు వచ్చింది? 9 రూపీస్కి వచ్చింది. సింపుల్. నెక్స్ట్ ఏంటి? ప్రాఫిట్ అంటున్నాడు. ప్రాఫిట్ 20% అంటే 1/5. సో 5 అనేది కాస్ట్ ప్రైసు, 1 అనేది ప్రాఫిట్. ఇప్పుడు చూడండి, నా కాస్ట్ ప్రైస్ ఎంత ఉంది? 5 ఉంది. వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ దెన్? ప్రాఫిట్ కదా. 5 + 1 6. 6 ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. ఓకే, సో దీన్ని రేషియో ప్రపోర్షన్స్లో మీకు తెలుసు కదా, డ్రాగ్ మెథడ్ అని ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఖాళీ ఉంది కాబట్టి దీని పక్కన ఏది ఉంది? ఇది డ్రాగ్ చేయండి, 9 అవుతుంది. సేమ్ మళ్ళీ ఇక్కడ ఇది ఖాళీ ఉంది కదా, దీని పక్కన ఏది ఉంది? 6 ఉంది. ఓకే, సో ఇది చూడండి, 3 3s 3 2s 2s ఎంత వస్తుంది మనకు? 15:18:20. క్వశ్చన్లో ఏమంటున్నాడు చూడండి వాడు. ఏ మర్చెంట్ పర్చేసెస్ రిస్ట్ వాచ్ ఫర్
450. ఇక్కడ చూడండి, ఈ 15 అనేది మనకి ఎంత ఇచ్చాడు వాడు? 450 ఇచ్చాడు కదా. చూడండి ఇక్కడ 15 అనేది ఎంత ఇచ్చాడు? 450 ఇచ్చాడు. మనకు 15 అనేది ఎంత ఇచ్చాడు వాడు? 450 ఇచ్చాడు. వాడు ఏం కనుక్కోమంటున్నాడు? లిస్ట్ ప్రైస్ కనుక్కోమంటున్నాడు. ఏం కనుక్కుంటున్నాడు? లిస్ట్ ప్రైస్ అంటే ఎంఆర్పి కనుక్కోమంటున్నాడు. ఎంఆర్పి ఎంత ఉంది మనకి? ఇక్కడ 20 ఉంది. 15 అనేది 450 అయినప్పుడు 20 ఎంత అవుతుంది? అంతే కదా, సింపుల్గా ఎంత? 600 అవుతుంది. ఇదేంటి? కాస్ట్ ప్రైస్. ఇది లిస్టెడ్ ప్రైస్ అనుకోండి. వాట్ ఈస్ ద ఆన్సర్? 600. ఓకేనా? రైట్. ఈ విధంగా కాకుండా మీరు ఎలా చేసినా కూడా మీకు టైం వేస్ట్ అవుతుంది. నేను అది ఎలానో చెప్తానో చూడండి. ఇప్పుడు ఇది ఓకే, రైట్. ఇలా కాకుండా అందరూ ఏం చేస్తారంటే చూడండి, వాడు 450 రూపాయలు చేశాడు. 450లో వాడు ఎంత ఇస్తున్నాడు? 10% డిస్కౌంట్ ఇస్తున్నాడు కదా. 450లో 10% డిస్కౌంట్ ఎంత? 405. మళ్ళీ 405 వాడు 120% చేస్తుండు. ఇక్కడ ప్రాబ్లం వస్తుంది, క్యాలిక్యులేషన్ మిస్టేక్ అవుతుంది ఇక్కడ. ఓకేనా? మళ్ళీ దీన్ని ఏం చేయాలి? లిస్ట్ ప్రైస్ కనుక్కోవాలి. అదంతా అవసరం లేదు కదా, షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 36 books ఈజ్ ఈక్వల్స్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద 30 books. బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. చూడండి, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 36 books ఈజ్ ఈక్వల్స్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద 30 books. ద గెయిన్ పర్సంటేజ్. బేసిక్ క్వశ్చన్ అయినా కూడా దిస్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 36 books ఈజ్ ఈక్వల్స్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30 books. రైట్. అంటే చూడండి, సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది మనకు? 36/30 అవుతుంది. అర్థమైందా? సెల్లింగ్ ప్రైస్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 36 books ఈజ్ ఈక్వల్స్ టు ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 30 books అన్నాడు. ఓకే, అంటే ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 36. కాస్ట్ ప్రైస్ ఎంత? 30. మనకి ఏం కనుక్కోమంటున్నాడు? గెయిన్ కనుక్కోమంటున్నాడు. నేను చూడండి, ఇక్కడ 30 రూపీస్ కొని 36 రూపీస్కి అమ్ముతున్నా. అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్? 6 బై కాస్ట్ ప్రైస్ ఎంత? 30 ఇంటూ 100. సో దీన్ని క్యాన్సల్ చేసి ఎంత వస్తుంది అంటే 20% వస్తుంది. ప్రాఫిట్ పర్సెంట్ ఎలా కనుక్కుంటామమ్మా మనం? ప్రాఫిట్ పర్సెంట్ అయినా లాస్ పర్సెంట్ అయినా ఎలా కనుక్కుంటామంటే, పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా కనుక్కుంటామంటే, ప్రాఫిట్ ఆర్ లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఇప్పుడు మన ప్రాఫిట్ ఎంత? 60. కాస్ట్ ప్రైస్ ఎంత? 30 ఇంటూ 100. వాట్ ఈస్ ద ఆన్సర్? సింపుల్, 20%. నెక్స్ట్, ఏ పర్సన్ సెల్స్ 400 మ్యాంగోస్ ఎట్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 320 మ్యాంగోస్. హిస్ పర్సంటేజ్ ఇస్ లాస్ అన్నాడు. సింపుల్గా చెప్పాలంటే చూడండి, ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 40 మ్యాంగోస్ ఈజ్ ఈక్వల్స్ టు ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 320 మ్యాంగోస్ అన్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది? 320/400. 400 కొని నేను 320కి అమ్ముతున్నాను, అంతే కదా. అప్పుడు లాస్ వస్తుంది. సో అప్పుడు ఎంత డిఫరెన్స్? ఎంత లాసు? 80 బై వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్? 400 ఇంటూ 100. సో దీన్ని క్యాన్సల్ చేస్తే ఎంత వస్తుంది అంటే 20% వస్తుంది. 20% ఉందా? ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. A sold an article to B 20% profit, B sold to C 15% loss. If A sold to C at the selling price of B, then A would make అంటున్నాడు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి మా, A sold an article to B at 20% profit. ఫర్ ఎగ్జాంపుల్ A 100 అనుకోండి, అప్పుడు B 20% ప్రాఫిట్ కదా. అప్పుడు ఇది ఎంత అవుతుంది? 120 కదా. 100లో 20% ఎంత? 20 కదా. ప్లస్ ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 120. నెక్స్ట్, B sold to C at 15% లాస్ అన్నాడు. ఇప్పుడు 120లో 15% ఎంత? ఎంతండి 120లో 15%? 18. ఎంత? 18. సో అంటే ఎంత వస్తుంది? ఇక్కడ లాస్ కాబట్టి మైనస్ కాబట్టి 102% వస్తుంది. లేకపోతే 102 రూపీస్ అనుకోండి, రూపీస్లో రాసుకుంటున్నాం. క్వశ్చన్ ఏమంటున్నాడు ఇక్కడ?
If A sold it to C at the selling price of B, then A would make అంటున్నాడు. ఈ డిఫరెన్స్ తీసుకోండి సరిపోతుంది. వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? 2% లాస్. డిఫరెన్స్ ఎంత? 2% ప్రాఫిట్, నాట్ లాస్. 100, 102. రైట్. వాట్ ఈస్ ద రిజల్ట్? 2%. నెక్స్ట్, a shopkeeper buys 144 items at 90 paise each. On the way 20 items are broken. He sells the remainder 1.20 each. His gain percentage correct to the one place of the decimal అన్నాడు. రైట్. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏ షాప్ కీపర్ బైస్ 114 ఐటమ్స్ ఎట్ 19 పైసే ఈచ్. అంటే 144 9s హౌ మచ్? సో 6, 3, 9, 3, 12, 9 అంటే 129.60 ఈజ్ ద కాస్ట్ ప్రైస్. ఏమైంది మధ్యలో? 20 ఆర్టికల్స్ పగిలిపోయినాయి అంట. అంటే రిమైనింగ్ ఎంత ఉంటాయి? ఇంకా 124. వీటిని ఎంత కమ్మాడు వాడు? ఇంటూ 1.20 కమ్మాడు. అంటే 124 ఇంటూ 12 ఎంత? సో 8, 24, 124. సో 8, సో 144.8 ఎంత? 148.8. ఇదేంటి? సెల్లింగ్ ప్రైస్. వాడు ఏమంటున్నాడు? హిస్ గెయిన్ పర్సంటేజ్ అంటున్నాడు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ హియర్? ఆల్మోస్ట్. సో 130 అంటే 0.40, 14 ఎంత వస్తుంది? 130, 148 ఎంత డిఫరెన్స్? 18.8, 0.4, 22, సో 12, 19.2%. సో ఇక్కడ ఏమంటున్నాడు వాడు? ప్రాఫిట్ పర్సంటేజ్ అంటున్నాడు. ఓకే, 19.2 బై ఎంత? 129.60 ఇంటూ 100. ఓకే, క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్గా 14.8 వస్తుంది. 14.8. ఓకేనా? ఏ షాప్ కీపర్ బైస్ 2 cameras at the same price. He sells one camera at a profit of 18% and the other camera at a price 10% less than the selling price of the first. His total profit or loss percentage is అన్నాడు. ఇక్కడ చూడండి మా, ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? ఒకటేమో కాస్ట్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ ఏమన్నాడు వాడు? చూడండి, సేమ్ ప్రైస్ అన్నాడు, సేమ్ కాస్ట్ ప్రైస్ అన్నాడు. సేమ్ కాస్ట్ ప్రైస్ వచ్చేటట్టు చూసుకోవాలి మనం. ఇక్కడ ఏంటి? ప్రాఫిట్ ఆఫ్ 18% అన్నాడు కాబట్టి, సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3 ఎంత? 9/50. 18% 9/50 అని రాయొచ్చు కదా మనం. అంటే అప్పుడు కాస్ట్ ప్రైస్ ఎంత? 50. సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 59. నెక్స్ట్ 10% లాస్ అన్నాడు కదా. 10% లాస్ కెన్ బి రిటన్ యాజ్ 1/10. అంటే ఇది ఎంత అవుతుంది? ఇక్కడ సేమ్ కాస్ట్ ప్రైస్ ఉండాలి కదా. అంటే దీన్ని 50 తీసుకోండి, దీన్ని 45, 50 into 2, ఓకే 45. అర్థమైందా? సో కాస్ట్ ప్రైస్ ఫస్ట్ దాని ఎంత? 50. సెకండ్ దాని ఎంత? 50. సేమ్ ప్రైస్ వచ్చింది ఇక్కడ. రైట్. అంటే చూడండి, టోటల్ ఎంత ఇక్కడ? 100 రూపీస్. ఇక్కడ ఎంతమ్మా? 100. సో దీన్ని మల్టిప్లై చేయండి. ఇది ఎంత వస్తుంది? 2500. ఇది ఎంత వస్తుంది? 49 into 45. సో 5 4s 29, 6, సో 3, 20, 23. సో 5, 15, 1, సో 6, 2, 2, 6, 5, 5 వస్తుంది. ఓకే, సో కాస్ట్ ప్రైస్ ఎంత? 2500. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 2655. బట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు? టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్ అంటున్నాడు. చూడండి, ఇది ప్రాఫిటా లాసా చెప్పండి మీరే. 2500 కొని
2655కి అమ్మాము అంటే ఏంటి ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్ సార్ అంటే ఎంత ప్రాఫిట్ 155 ప్రాఫిట్ కదా. అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఎంత 2500 ఇంటూ 100. ఓకే దిస్ వన్ క్యాన్సల్ 5 5s 531s. ఓకే అంతేనా 5 5s 531s ఎంత వస్తుంది మనకు 12.2 వస్తుంది. ఎంతనా 12.2 is the profit percentage. Right. Next question. Oranges are brought at a rate of 7 for 3 and at what rate per 100 must they be sold to get 33% అన్నాడు. ఇక్కడ చూడండి మా 3 రూపీస్కి 7 ఆరెంజెస్ కొన్నాడంట. అదే ఎట్ వాట్ రేట్ పర్ 100 ఓకే మస్ట్ దే బీ సోల్డ్ అంటే 100 ఆరెంజెస్ని ఎంతకు అమ్మితే 33% ప్రాఫిట్ వస్తుంది అంటున్నాడు. చూద్దాం. సో ఈ చూడండి ఇక్కడ మనకి ఎంత వస్తుంది. సో ఇక్కడ చూడండి ఇది కాస్ట్ ప్రైస్, ఇది 100 ఆరెంజెస్ కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది 100 ఇంటూ 3/7 అంటే 300/7. ఏమన్నాడు 33% ప్రాఫిట్ రావాలన్నాడు. అంటే 300/7 ఇంటూ ఎంత 133/100 33% ప్రాఫిట్ అన్నాడు కదా. అంటే 7 1s 7 9s దిస్ వన్ క్యాన్సల్ అంటే ఎంత 57 ఆరెంజెస్ అమ్మాలి మనం. ఓకేనా పర్ 100కి ఎన్ని ఆరెంజెస్ అమ్మాలి 100 ఆరెంజెస్ ఎంతకు అమ్మాలి 57 రూపీస్కి అమ్మాలి. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద 2 dozen bananas is 32. After selling 18 bananas at the rate of 12 per dozen, the shopkeeper reduces the rate to 4 per dozen. The percentage loss is అన్నాడు. ఓకే రైట్ ఇది చూద్దాం చూడండి. సో see here the cost price of the 2 dozen bananas is 32. After selling 18 bananas at the rate of 12 per dozen, the shopkeeper reduced the rate to 4 per dozen. The percentage loss is ఇక్కడ చూడండి the cost price of the 2 dozen bananas is 32 అంటే 24 బనానాస్ ఉన్నాయట, వాటి ఎంత అంటే 32 అంట. ఇది పక్క పెట్టేసేయండి. నెక్స్ట్ ఏమన్నాడు ఆఫ్టర్ సెల్లింగ్ 18 బనానాస్ ఎట్ ద రేట్ ఆఫ్ 12 per dozen ఎంతకి అమ్మాడు ఆఫ్టర్ సెల్లింగ్ 18 బనానాస్ ఎట్ ద రేట్ ఆఫ్ 12 per dozen, the shopkeeper reduced the rate to 4 per dozen. రైట్ ఇక్కడ చూడండి 18 బనానాస్ ఇక్కడ చూడండి మా ఇప్పుడు 12 బనానాస్ ఇక్కడ ఏమన్నా 18 బనానాస్ ఎట్ ద రేట్ ఆఫ్ పర్ డజన్ ఎట్ ద రేట్ పర్ ఎంతండి ఇక్కడ 12 per dozen. ఓకేనా 12 per dozen అమ్మాడు. ఇక్కడ చూడండి ఇప్పుడు 12 బనానాస్ ఎంతకు అమ్మాడు వాడు 12 రూపీస్కి అమ్మాడు. అది 18 బనానాస్కి ఎంతకు అమ్ముతాడు 18 రూపీస్కి అమ్ముతాడు. ఇది ఒక పార్ట్ అంటే ఈ సెల్లింగ్ ప్రైస్లో ఇది ఒక పార్ట్. నెక్స్ట్ ఏం చేశాడు వాడు 18 బనానాస్ అమ్మిన తర్వాత ద షాప్ కీపర్ రెడ్యూస్ ద రేట్ టు 4 per dozen. ఏం చేశాడు డజన్కి ఎంత చేశాడు 4 చేశాడు. కానీ మన దగ్గర రిమైనింగ్ ఎంత ఉన్నాయి యాక్చువల్ 24 ఉన్నాయి. వాడు 18 అమ్మేశాడు, రిమైనింగ్ ఎంత ఉన్నాయి 6 ఉన్నాయి. ఇప్పుడు ఈ 6 బనానాకి ఎన్ని రూపీస్ అవుతాయి చెప్పండి 6 బనానాస్కి 2 రూపీస్ పడతాయి. 2 × 3 6 4 × 3 12 అంటే చూడండి మా మొత్తము 24 బనానాస్కి 18 + 2 ఎంత 20 రూపీస్ పడుతుంది. ఎంత 20 రూపీస్. యాక్చువల్గా కాస్ట్ ప్రైస్ ఎంత 32. వాడు మనం ఏం కనుక్కోమంటున్నాడు ఇక్కడ పర్సంటేజ్ లాస్ కనుక్కోమంటున్నాడు. పర్సంటేజ్ లాస్ ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద డిఫరెన్స్ 12/32 × 100. ఓకేనా రైట్ చూద్దాం ఇక్కడ. సో 3s
8 300 by 8 is 37.5%. What is the answer? 37.5. Next one. Ramesh brought 10 cycles for 500 each. Ramesh brought 10 cycles 500 each. Okay, 500 each. He spent 2000 on the repair all the cycles. For example, cost price చూడండి ఇప్పుడు ఏమవుతుంది 10 సైకిల్స్ ఒక్కొక్క సైకిల్ 500 అంటే ఎంత అవుతుంది 5000 అవుతుంది ప్లస్ he spent 2000 on the repairs. ఈ రిపేర్ కూడా కాస్ట్ ప్రైస్లో వస్తాయి కదా అప్పుడు ఎంత అవుతుంది టోటల్ 7000 అవుతుంది. he sold 5 of them 750 each and the remaining is 550 each అంటున్నాడు. చూడండి ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ అనుకుందాం. ఫస్ట్ 5 ఎంతకు అమ్ముతున్నాడు 750కి అమ్ముతున్నాడు అంటే ఎంత అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఎంత ఉన్నాయి ఇంకా మొత్తం ఎంత 10 కదా 10లో 5 పోతే ఇంకో 5 ఉన్నాయి. ఆ 5 ఎంతకు అమ్ముతున్నాడు 550కి అమ్ముతున్నాడు. ఓకే 750 అంటే 052 అంటే 37. ఒకటేమో 3750కి అమ్ముతున్నాడు ఇంకొకటి 55/5 5 5s 2s 2750 ఇంకోటేమో 2750కి అమ్ముతున్నాడు. సో అప్పుడు టోటల్ చూడండి 3750 2750 0 10 1 సో 15 1 ఇదెంత 6500 కదా 6500. కాస్ట్ ప్రైస్ ఎంత 7000 సెల్లింగ్ ప్రైస్ ఎంత 6500. వాడు ఏమంటున్నాడు గెయిన్ ఆర్ లాస్ అంటున్నాడు. ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఎంత లాసే కదా 500 రూపీస్ లాస్ వానికి 7000 కొని 6500కి అమ్ముతున్నాడు అంటే లాస్ బై 7000 into 100. సో these zeros cancel, this one cancel అంటే 50/7. This can be written as 71/7%. Loss 71/7%. ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఏ పర్సన్ బ్రాడ్ సమ్ ఆర్టికల్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 5 per rupee. 1 రూపాయికి ఇక్కడ 5 కొన్నాడు. సేమ్ అలాగే ఎట్ ద సేమ్ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అంట 1 per 4 అంట. ఇది కాస్ట్ ప్రైస్గా అమ్మ అంటే టోటల్ ఎంత 2 per 9. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ మనం ఈక్వల్ చేయాలి. సేమ్ నెంబర్ అన్నాడు కదా అంటే ఈక్వల్ చేయాలి. చూడండి 5కి 4కు 9కి ఎల్సిఎం ఎంత వస్తుంది 5, 4, 9 ఎల్సిఎం ఎంత వస్తుంది చెప్పండి 180 కదా. అంటే ఇక్కడ ఈక్వల్ రావాలంటే ఏం చేయాలి మనం 36తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ దేంతో చేయాలి 45తో చేయాలి. ఇక్కడ 20తో చేయాలి. ఓకేనా అంటే ఇక్కడ 36 చేసాం కాబట్టి ఇది ఇంటూ 36 చేయాలి. ఇక్కడ ఇంటూ 45 చేయాలి. ఇక్కడ ఇంటూ 20 చేయాలి. క్లియర్ గాట్ ఇట్. అంటే చూడండి అప్పుడు ఏమవుతుంది రైట్. సో ఇదేమో ప్రైస్ అవుతుంది ఇదేమో క్వాంటిటీ అవుతుంది. చూడండి 36 ఏమో ఎంత కొన్నాడు 180కి కొన్నాడు సేమ్ క్వాంటిటీ. నెక్స్ట్ 45 రూపీస్కి ఏం కొన్నాడు మళ్ళీ 180 ఆర్టికల్స్ కొన్నాడు రైట్. సో టోటల్ మనకి వాడు 81 రూపీస్కి టోటల్ 81 రూపీస్కి ఎంత కొన్నాడు ఇక్కడ 360 ఆర్టికల్స్ కొన్నాడు. ఎంత కొన్నాడు 360 ఆర్టికల్స్. ఇది పక్కకు పెట్టేస్తే హీ మిక్స్డ్ బోత్ ద టైప్స్ అండ్ సోల్డ్ ద 9 ఫర్ 2 రూపీస్ అంట. చూడమ్మా ఈ రెండు మిక్స్ చేశాడంట 9 ఫర్ 2 రూపీస్ అన్నాడు. ఏమన్నాడు 9 ఫర్ 2 రూపీస్ అన్నాడు. ఇట్ రాసింది ప్రైస్ రైట్. అది ఇక్కడ రాసేసాం ఆల్రెడీ. అంటే ఇక్కడ చూడండి ఇది 20 అవుతుంది రైట్. మొత్తం ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి ఇక్కడ 360 ఆర్టికల్స్ ఉన్నాయి. ఇది సెల్లింగ్ ప్రైస్ కదా ఇది కాస్ట్ ప్రైస్. 81 ఆర్టికల్స్ 360కి ఓకే 360 ఆర్టికల్స్ 81కి కొన్నాడు వాడు. అర్థమైందా. ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమన్నాడు 9 ఆర్టికల్ 2 రూపీస్కి 9 ఆర్టికల్స్ కొన్నాడంట. బట్ ఇక్కడ మనకు ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి 360 ఉన్నాయి. ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఇంటూ 40 వస్తుంది ఇక్కడ ఇంటూ 40 వస్తుంది. అంటే 360 ఆర్టికల్స్ని వాడు 80 రూపీస్కి అమ్మాడు.
అర్థమైందా అమ్మ? 81 రూపీస్కి 81 ఆర్టికల్స్ 361 ఆర్టికల్స్ 81 కొన్నాడు, అదే 360 ఆర్టికల్స్ 80 రూపీస్కి అమ్మాడు. రైట్, అంటే చూడండి ఇక్కడ చూడండి మా, సింపుల్గా చెప్తా చూడండి. మనకు 81 రూపీస్కి ఎన్ని ఆర్టికల్స్ వచ్చాయి? 360 ఆర్టికల్స్ వచ్చాయి. అదే 360 ఆర్టికల్స్ మనకు కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది? 80 వచ్చింది. సారీ, సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది? 80 వచ్చింది. వాడు ఏమడుగుతున్నాడు? ద టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ బ్రాట్ బై హిమ్ వాజ్ అంటున్నాడు. ఓకేనా? రైట్, అంటే ఎన్ని ఇక్కడ? 360 ఇంటూ చూడండి, హీ సఫర్డ్ ఏ లాస్ ఆఫ్ 3 అన్నాడు, కానీ ఇక్కడ మనకు లాస్ ఎంత వచ్చింది? 1. ఓకే, సో మనకు 1 రూపీ లాస్ వచ్చినప్పుడు 360 ఆర్టికల్స్ అయితే 3 రూపీస్ లాస్ వచ్చినప్పుడు ఎన్ని ఆర్టికల్స్ అవుతాయి? 1080 ఆర్టికల్స్ అవుతాయి. అర్థమైందా? 1 రూపీ లాస్ వచ్చినప్పుడు 360 అయితే 3 రూపీస్ లాస్ వస్తే ఎంత? 1080 ఆర్టికల్స్ అవుతాయి. ఓకేనా? అర్థమైందా? క్లియర్? రైట్.